హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగిపిండితో చపాతీలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. రాగిపిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని అయితే చూద్దాము. ముందుగా ఒక కప్పు వీట్ ఫ్లవర్ని అయితే తీసుకుంటున్నాను. కంప్లీట్ రాగి ఫ్లవర్తో చపాతీలు చేస్తే కొద్దిగా వగరుగా ఉండి పిల్లలు తినరు. సో అందుకే 1 కప్ అయితే వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఇంకా 2 కప్స్ వరకు రాగి ఫ్లవర్ తీసుకున్నాను. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఈ పిండిని కలపడానికి అయితే ఇక్కడ నేను హాట్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ వేసి ముందుగా స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే చేయి పెడితే కలిపోతుంది కదా. సో అంటే హాట్ వాటర్ అంటే కొద్దిగా హాట్గా ఉండగానే పోయాలి వాటర్. సో ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చేయితో తాకేంత వేడి ఉన్నంత వరకు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత ఇంకా చేయితో బాగా ఒత్తుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. రాగిపిండి అనేది తొందరగానే మెత్తగా అయిపోతుంది. సో బాగా మిక్స్ చేయాలి, అప్పుడే చపాతీలు అనేటివి స్మూత్గా వస్తాయి. పిండిని బాగా నీడ్ చేస్తూ కలపాలి. పిల్లలకి మిల్లెట్స్ని అలవాటు చేసేటప్పుడు ఈ విధంగా మిక్స్డ్ ఫ్లవర్స్తో అయితే అలవాటు చేస్తే మంచిది, ఎందుకంటే వారికి డైజెషన్ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో ఈ విధంగానైతే పిండిని స్మూత్గా కలిపేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు పిండి అనేది స్మూత్ అయిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కాస్త పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. లైట్గా ప్రెజర్ ఇస్తూ రోల్ చేయాలి, ఎందుకంటే ఈ రాగి ఫ్లోర్ అనేది స్మూత్గా ఉండి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాస్త చూసుకుంటూ ఒత్తుకోవాలి. ఇంకా సైడ్స్ కూడా ఇలా విరిగిపోయినట్టుగా పగిలిపోయినట్టుగా వస్తాయి. సో మీకు ఇంకా కావాలనుకుంటే కట్టర్స్ ఉంటాయి కదా, పిజ్జా కట్టర్ కానీ షేప్ కట్టర్స్ ఏవైనా ఉంటే వాటితో మీరు నీట్గా కట్ చేసుకోవచ్చు షేప్ని. లేదు అనుకుంటే నార్మల్గానైనా వాడుకోవచ్చు. ఇంకా పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీని పొయ్యి పైన వేసేయాలి. ఈ విధంగా 1 సైడ్ కాలిపోయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి, అది మీ చాయిస్ని బట్టి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి కాల్చిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి రెండో సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసి 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ చపాతీలు చాలా బాగా ఉంటాయి అండ్ ఎంతో స్మూత్గా కూడా ఉంటాయి. ఇక్కడ నేను స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్తో చేశాను ఈ చపాతీలు. ఆల్రెడీ మన ఛానల్లో స్ప్రౌటెడ్ రాగి ఫ్లవర్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్. Thank you.